హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్పీకర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అనేది శ్రీలంకలో చాలా స్పెషల్ వ్లాగ్ నాకు. ఎందుకంటే శ్రీలంక వచ్చే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, శ్రీలంక అంటే ఒక హిందూ కంట్రీ, అంటే హిందూయిజం ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. బట్ ప్రాక్టికల్లీ ఏంటంటే ఇక్కడ బుద్ధిజం ఎక్కువ ఉంటుంది. బుద్ధిజం, దాని తర్వాత క్రిస్టియానిటీ, అండ్ దెన్ మన హిందూయిజం ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హిందూస్. సో హిందూ దేవాలయాలు కూడా ఇనఫ్ ప్రయారిటీ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే బుద్ధిజం కల్చర్ వల్ల అంతగా ఎక్కువ టెంపుల్స్ కనబడవు. సో ఎక్కడైతే తమిళియన్స్ అందరూ ఉంటారో అక్కడ మాత్రం మన హిందూ టెంపుల్స్ ఉంటాయి. అక్కడ మన శ్రీలంకన్స్ తక్కువ ఉంటారు. శ్రీలంకన్స్ అంటే సింహాల మాట్లాడేవాళ్ళు. సో ఈరోజు వ్లాగ్ మనకి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వ్లాగ్లో నేను మన హిందూ టెంపుల్ యాజ్ వెల్ యాజ్ ఒక బుద్ధిస్ట్ టెంపుల్ మీకు చూపిస్తాను, ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మనతో పాటు ఈరోజు ట్రిప్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు, సునీల్. సో తను నా ఫ్రెండ్ సునీల్. సో మీ ఇద్దరం కలిసి ఈరోజు ట్రిప్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. నేను కొలంబో సిటీకి దగ్గరలో ఉంటాను. మనం విజిట్ చేసే 2 టెంపుల్స్ కూడా కొలంబోలో ఉన్నాయి. అందులో ఫస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్తాం, దాని తర్వాత మన హిందూ టెంపుల్కి వెళ్తాం. సో చూస్తున్నారు కదా, ఇదే కొలంబో. స్ట్రీట్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. సో గైస్, మనం కొలంబోలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్ గంగారాం టెంపుల్కి వచ్చేసాం. బయట నుంచి అయితే చాలా బాగుంది. చూడండి ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉందో, బాగుంది కదా. చూపిస్తాను చూడండి. ఇది బయట నుంచి. లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇది ఎంట్రన్స్. ఇక్కడ 2 ఎంట్రన్స్ ఉన్నాయి, ఒకటి టెంపుల్, ఇంకోటి మెడిటేషన్ హాల్. సో ఫస్ట్ మెడిటేషన్ హాల్కి వెళ్దాం. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ మనకి వినాయకుడు కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే బుద్ధిజం కంట్రీ అయినా వాళ్ళు వినాయకుడికి కంపల్సరీగా ప్రే చేస్తారు, అది వాళ్ళ ఆనవాయితీ. చూడండి వినాయకుడే స్టార్టింగ్ పెట్టారు. ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్తాం. ఈ మెడిటేషన్ హాల్లోకి ఎంట్రీ అవుతూనే ఒక డిఫరెంట్ ఫీల్, ఏదో రాజ్యంలోకి వచ్చినట్టుంది. మనం సినిమాల్లో కోటలు చూస్తాం కదా, అలాంటి కోటల్లోకి వచ్చినట్టుంది. చాలా పెద్ద విగ్రహం ఇది. చుట్టూరు చూడండి, ఆ పైన ఆర్ట్ ఇదంతా ఎలా ఉందంటే పాతకాలపు కోటల్లో ఎలా డిజైన్ చేస్తారో ఆ టైప్లో డిజైన్ చేశారు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లేట్ చేయకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటాను. ఏదో మంచి రిలాక్సేషన్ మూడ్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత పెద్ద విగ్రహం. విగ్రహం ఆపోజిట్గా మీరు ఆ వాల్ మీద చూస్తే బుద్ధుడి యొక్క చరిత్రని బాగా చూపించారు పెయింట్ ఆర్ట్లో. చూస్తే అర్థమవుతుంది రకరకాలుగా ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమందికి సహాయపడ్డారో. మొత్తం టెంపుల్ మొత్తం అదే దీంతో రన్ అయింది. బుద్ధుడి యొక్క చరిత్ర చూపించే మోటివ్లో రన్ అయింది. బాగుంది కదా, చాలా బాగా చేశారు. ఫైన్ ఆఫ్ ఆర్ట్ చూస్తున్నారు కదా, ఎంతో బాగా డిజైన్ చేశారు. నార్మల్గా బుద్ధిస్ట్ టెంపుల్ అంటే మెడిటేషన్, పీస్ అంటారు కదా, ఆ టైప్లోనే ఉంది. పీస్ఫుల్గా ఇక్కడి నుంచి వెళ్ళాలని లేనట్టుగా ఉంది, అలా ఉండాలని ఉంది, అలా కూర్చొని టైం స్పెండ్ చేయాలని ఉంది. బట్ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేం కదా. సో లేట్ చేయకుండా మిగతా పార్ట్ ఆఫ్ టెంపుల్ కూడా చూసేద్దాం పదండి. చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. సో వెళ్దాం పదండి. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. స్టార్టింగ్ చూస్తుంటే అంతా మ్యూజియం లాగా ఉంది. లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. సో లోపలికి వెళ్తుంటే ఇది మెయిన్ టెంపుల్. చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్లో ఉంది, అది మెయిన్ టెంపుల్. ఇక్కడ అతను కడుతున్నారు చూడండి, చేతికి వైట్ తాడు. మనం కూడా మన హిందూ దేవాలయాలకు వెళ్తే తాడులు కట్టుకుంటాం కదా, అలాగా వాళ్ళు అది కడతారు. టెంపుల్ మొత్తం కూడా చాలా బాగా కట్టారు. ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలే కనబడతాయి. ఇది స్తూపం, బుద్ధుడి స్తూపం. ప్రతి బుద్ధుడి టెంపుల్ ఇలాగే ఉంటుంది ఎంట్రన్స్, అంటే బయట నుంచి చూస్తుంటే. చూస్తున్నారు కదా బుద్ధుడి విగ్రహాలు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టైల్లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఇక్కడ బౌద్ధ వృక్షం ఉంది. ఈ చెట్టుని ఏమంటారంటే, ఈ చెట్టు కిందనే బుద్ధుడికి యొక్క మెడిటేషన్ చేశారని నమ్ముతారు. సో అందరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అక్కడ చూస్తున్నారు కదా అశోక సింబల్, మన అశోక చక్రం. అశోక సింబల్ అంటే అశోక చక్రం, మన ఇండియన్ సింబల్. సో ఇదే ఆ చెట్టు. ఈ ఏరియాలో అందరు కూర్చొని మెడిటేషన్ చేస్తుంటారు. చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్గా చెట్టుకు ఆపోజిట్లో ఉంది. పక్కనే ఇది బోన్సాయి బౌద్ధ ట్రీ అంటారంట. చూడండి చిన్నది, భలే ఉంది కదా. గంగారాం టెంపుల్ చూసాం కదా, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం హిందూ టెంపుల్కి వెళ్తున్నాం. ఆన్ ద వేలో ఉన్నాం. హిందూ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అది ఎలా ఉంటుందో చూసేద్దాం. భయ్యా తిరిగిపోయింది భయ్యా, శేఖరం చూస్తేనే
By seeing that, I'm feeling, వచ్చేసి బాధ అంట. ఇంటికి వెళ్దాం భయ్య. శిఖరం చూస్తే పిచ్చిపోయింది. శిఖరం చూసా. అవును, టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుందంట. ట్రెడిషన్ ఏంటంటే మధ్యాహ్నం 1 గంటకి గుడి క్లోజ్ చేస్తారంట. 4 తర్వాత, అంటే టెంపుల్ టు టెంపుల్ డిపెండ్ అయి ఉంటుంది. 4 తర్వాత టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 1:20 అయింది. 20 minutesలో మిస్ అయిపోయాం. సో మేము బయటికి వెళ్ళి ఏదైనా తినేసి కొంచెం తిరుగుదాం అనుకుంటున్నాం. తిరిగేసి ఈవినింగ్ 5 o'clockకి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈవినింగ్ చూపించేస్తాను. సో అప్పటిదాకా కొలంబోలో ఉన్న మనం ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. ఇది ప్యూర్ వెజ్. ఇండియన్స్ అంటే చాలామంది ప్యూర్ వెజ్ ప్రిపేర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్లేస్. షణ్ముగాస్ చూపిస్తాను. హోటల్ కూడా బాగుంటుంది, తమిళియన్ స్టైల్ ఉంటుంది, కానీ ఫుడ్ అన్నీ చాలా బాగుంటాయంట. వెళ్దాం, చూద్దాం. ఇది షణ్ముగాస్ హోటల్ ఎంట్రన్స్. చూడడానికి ఇల్లులాగే ఉంటుంది. ఇది మెయిన్ డోర్. సో లోపలికి వెళ్ళి కూర్చొని మనం ఫుడ్ ఆర్డర్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఇది కంప్లీట్ మన ఇండియన్ స్టైల్ ప్యూర్ వెజ్ మెనూ. చూడండి, దోశలు, రైస్ ఐటమ్స్, జ్యూస్, బటర్ నాన్ అలాంటివన్నీ ఉన్నాయి. చూడండి, ప్యూర్ ఇండియన్ స్టైల్. సునీల్ అయితే మేడ కట్టేశాడు. మా భోజనం చేశాక కొంచెం కొలంబో సిటీలో తిరిగేసి టైంకి గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. సో గైస్ 5:30 అయింది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపించేస్తాం కదండి. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో ఉంది టెంపుల్. ఇది గుడిలోకి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా శిఖరం ఎంత బాగుందో. సో లేట్ చేయకుండా దర్శనంకి వెళ్ళిపోతాం పదండి. ఇది వినాయకుడి గుడి. గుడిలోకి ఎంటర్ అయ్యాం. చూడండి, చుట్టుపక్కల చూపిస్తున్నాను. గుడిలో ఎంత బాగుంది, ఎంత బాగా డెకరేట్ చేశారో. పురాతన కాల గుడిలా కనబడుతుంది, కానీ ఇది పాత గుడి కాదు. సో వీళ్ళు ఏంటంటే దేవుళ్ళు అందరికీ హారతి ఇచ్చి కర్టెన్ ఓపెన్ చేస్తారు. అప్పుడు దాకా మేము కూర్చున్నాం. హారతి ఇచ్చే టైం అయింది. హారతి ఇచ్చిన తర్వాత కర్టెన్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు. చూస్తున్నారు కదా, విఘ్నేశ్వరుడితో మొదలుపెట్టి అందరి దేవతలకి హారతి ఇచ్చి కర్టెన్ ఓపెన్ చేసి అప్పుడు భక్తులకి హారతి ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడితో మా దర్శనం అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు గుడ్ బై.